హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి మస్లిన్స్ అనమాట. సో దాంతోపాటు మైసూర్ క్రేప్ శారీస్ కూడా ఉన్నాయి, చూసిద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి, కామెంట్ కూడా చేయండి. చక్కగా మీకు ఎలాంటి శారీస్ నచ్చుతున్నాయి, ఎలాంటి శారీస్ కావాలి, మీరు చేస్తేనే కదా అండి నాకు ఎట్లాంటిది మీరు ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో అందుకని కామెంట్ కూడా చేయమంటున్నాము. సో వీడియో మొదలు పెట్టేద్దాం. ఈ సారీ చూడండి, మస్లిన్ అని చెప్పాను కదా అండి, చక్కగా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. చెప్పాలంటే బినీ క్రేప్ ఉంటుంది చూడండి, అలాగే అనిపిస్తుంది. ఇది కూడాను చక్కటి మస్లిన్. ఎవరైనా కట్టేయచ్చండి, ఎలాంటి సీజన్లో అయినా కట్టుకోవచ్చు. మంచి కూల్గా అనిపిస్తుంది శారీ అయితే. చక్కటి లావెండర్ కలర్ అనమాట, డస్టీ కలర్ టైప్లో వచ్చింది. దాని మీద వైట్ కలర్ ఫ్లోరల్స్ అనమాట, ఇట్లా సన్నగా గీతల్లాగా అనిపిస్తుంది. డిజైన్ అయితే బాగుంది. మొత్తం రెండు వైపులా గోల్డ్ కలర్ వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది. ప్రింట్ కూడా కాదండి, వీవ్ చేసిన బార్డరే ఇదంతా కూడాను. మనం నేతలోనే వస్తుంది అనమాట. సో ఇది హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి, 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అండి, డీసెంట్గా కనిపిస్తుంది, హడావడి లేకుండా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. సో ఇది పళ్ళు, కడి పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మళ్ళీ దీనికి సేమ్ సెల్ఫ్ కలరే, చక్కటి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 1900లో ఉందండి. 1900కి అసలు చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి. మంచి శారీస్ అండి, చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, పేస్టల్ షేడ్స్ అనమాట. అన్నీ కూడాను డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చేసాయి. చూసేద్దాం వీడియో. సో ఇంకొక కలర్ చూద్దాం. ఒకసారి చూడండి, మస్లిన్ అని చెప్పాను కదా అండి, చక్కటి మస్లిన్లోని డస్టీ కలర్ అనమాట. ఒకలాంటి లైట్ పేస్టల్ షేడ్లో వచ్చింది, గ్రీన్ కలర్. కొంచెం మనకి కలర్ అయితే వీడియోలో కొంచెం బ్లూ షేడ్లో కనిపిస్తుందేమో, బట్ బ్లూ అయితే కాదు, డల్ షేడ్ గ్రీన్ కలర్ తోటి వచ్చింది అనమాట. సో ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు ఇది మంచి వైట్ కలర్ ఫ్లోరల్స్ డిజైన్ చాలా బాగుంది కదా అండి. ప్రైస్ వైజ్ కూడా చాలా బాగుంది, జస్ట్ 1900లో ఉంది. సో ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. అసలు ఎంత నిండుగా ఉన్నదో కలర్ అయితే కూడాను. చిన్న వేరియేషన్ ఉంది, కలర్ అయితే చూసుకోండి. డస్టీ చార్ట్ అంతాను, జస్ట్ 1900. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కిటీ పార్టీస్కి, ఏమైనా గుడికి వెళ్ళడానికి, ఈవినింగ్స్ ఎక్కడికైనా వెళ్ళడానికి, ఏమైనా గ్యాదరింగ్స్కి, వాటికి చక్కగా ఉంటుంది. బాగుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట. డీసెంట్గా హడావిడి లేకుండా కూల్గా అనిపిస్తున్నాయి శారీస్ అయితే. 1900లో ఉన్నాయి. ఇంకొక కలర్ చూసేద్దాం. సో ఇంకొక కలర్ అనమాట, అందులోనే మంచి పీచ్ కలర్ తోటి వచ్చింది. చాలా బాగుంది ఈ కలర్ కూడాను. లైట్ కనకాంబరం కలర్ టైప్ వచ్చింది. ఎగ్జాక్ట్ వస్తుందా కలర్? ఇది బాగానే వస్తుంది అంటున్నారు. సో దాని మీద వైట్ కలర్ డిజైన్ తోటి వచ్చిందండి. చాలా బాగుంది కదా, డీసెంట్గా అనిపిస్తున్నాయండి కలరు. దాని మీద వచ్చిన డిజైన్ ఎక్కడ హడావిడి లేకుండా కూల్గా అనిపిస్తున్నాయి శారీస్ అయితే. మొత్తం చక్కటి వీవింగ్ బార్డర్ వస్తుంది. జస్ట్ 1900లో ఉందండి. ప్రైస్ వైజ్ చాలా బాగుంది. అంతకుముందు ఇంకా ఎక్కువ ప్రైస్లోనే వచ్చాయి, ఇప్పుడైతే బట్ రీజనబుల్గా చాలా బాగా వచ్చాయి. సో ఇది పళ్ళు, సో ఇది బ్లౌజ్ అనమాట. చక్కటి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ మీద కూడాను. బాగుంది చూసారా, విత్ బార్డర్ తోటి. బార్డర్ కూడా వీవింగ్ బార్డర్ అండి, బాగుంది. రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట, ఎలా అయినా వాడచ్చు, అంత బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కూల్గా ఉంది, మస్లిన్. సో ఇంకొక డిజైన్ ఉంది, చూసేద్దాం. సో ఇదే మస్లిన్లోని డిజైన్ మారింది. ఇందాక వచ్చింది వైట్ కలర్ డిజైన్ తోటి వచ్చింది కదా అండి, ఇది సెల్ఫ్ కలర్ డిజైన్ తోటి చాలా బాగుంది. ఈ కలర్ కూడాను పెద్ద పువ్వులు వచ్చాయండి, చక్కగా బాగుంది. ఫ్లోరల్స్ అనమాట, సెల్ఫ్ కలర్ తోటి వచ్చింది. మంచి లావెండర్ కలర్తో వచ్చింది, లైట్ డార్క్ షేడ్ తోటి. బేస్ కలర్ ఏమో కొంచెం లావెండర్, దాని మీద వచ్చింది ఇంకొంచెం డార్క్ కలర్ ఫ్లవర్స్ తోటి. బాగా వచ్చింది ఇది కూడాను. కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది. చక్కటి మస్లిన్ అనమాట, బాగుంది. వీవింగ్ బార్డర్ వస్తుంది, జరీ వీవింగ్ బార్డర్. సో పళ్ళు ఇది జస్ట్ 1900లో ఉందండి. ప్రైస్ వైజ్ చాలా బాగుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తోటి 1900కి అసలు చక్కగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, అంత బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను డీసెంట్గా కూడా ఉన్నాయండి శారీస్ అయితే. సో మస్లిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది, తేలిగ్గా. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట, ఎలా అయినా మనం వాడేయచ్చు. సో ఇంకొక కలర్ ఉంది, చూద్దాం. సో ఈ కలర్ చూడండి, ఇదే పెద్ద పువ్వుల డిజైన్ తోటి పీచ్ కలర్ తోటి వచ్చింది. కనకాంబరం కలర్ అన్నాం కదా. సో
కలర్స్ ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. ముందు చూపించిన డిజైన్కి ఈ డిజైన్స్ 2 డిఫరెంట్ డిజైన్స్ చూపించాను. కలర్స్ అయితే ఒకలాగే అనిపించాయి దగ్గరగా. సో డిజైన్స్ చాలా బాగున్నాయి చూసారు, పెద్ద పెద్ద పువ్వులతోటి సమాన సైజులో ఉంది. డిజిటల్ ప్రింట్ అనమాట, అంతా కూడాను చక్కగా ఉంది డిజైన్ అయితే. సో ఇది పళ్ళు, పక్క నుంచి మా ఆఫ్రికన్ గ్రే అరుస్తూ ఉంది చూసారా, అది పిలుస్తుంది. సో ఇది బ్లౌజ్, ఇది ఇటువైపే బ్లౌజ్. సో ఇది జస్ట్ 1900లో ఉంది, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో అంతే. నాకు డెల్ఫీ తప్పింది అనుకుంటే సిల్వర్తో అరుస్తున్నాను. దాని పేరు సిల్వర్ అనమాట, అది అరుస్తూనే ఉంటుంది, అట్లా నన్ను పిలుస్తుంది, మాట్లాడుతుంది అనమాట. శ్రావణ్య అంటుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది, సుత్తంతా మాకు వేస్తూనే ఉంటుందిలేండి. చూపిస్తాను ఒక రోజు మీకు దాన్ని. సో ఇది ఇంకా కలర్ ఉంది, చూద్దాం. ఇంకొక కలర్ చూడండి, ఇదే పెద్ద పువ్వుల డిజైన్ తోటి ఫ్లోరల్ డిజైన్, మంచి డస్టీ కలర్ అని చెప్పాను కదండి. పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి, గ్రీన్ కలర్ తోటి వచ్చింది. ఒకలాంటి డల్ షేడ్స్ అనమాట, చక్కగా ఉన్నాయి డిజిటల్స్. అది చాలా వరకు గ్రీన్ కలర్ టైప్లోనే కనిపిస్తుంది, బాగుంది. సో ఫ్లవర్స్ అవి కూడా చక్కగా ఎంబోజ్ అయినట్టు బాగా కనిపిస్తున్నాయండి. సో ఇది పళ్ళు, కడ్డీ పళ్ళు వచ్చింది, జస్ట్ 1900లో ఉంది. 1900కి అసలు చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్. కూల్గా అనిపిస్తున్నాయి కదండి శారీస్ అయితే, భలే డీసెంట్గా ఉన్నాయి. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవడానికి వీలుగా చక్కగా ఉన్నాయి. జస్ట్ 1900లో ఉన్నాయి. సో ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాం. సో ఈ శారీ చూడండి, మంచి మైసూర్ క్రేప్ అనమాట, చాలా క్రేజ్ అనమాట ఈ శారీస్కి, చాలా డిమాండ్ ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ చాలా మంది ఇష్టపడతారు. సో మంచి ఫ్రీ ఫాల్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుందండి, చక్కగా అనిపిస్తుంది శారీ అయితే. నేను వేసుకున్నది చినాన్ అనమాట. చినాన్ ఇది రెండు ఇంచుమించు ఒకలాగే అనిపిస్తాయి, బట్ దానికన్నా ఇది ఇంకా మెత్తగా అనిపిస్తుంది చినాన్ కన్నా. సో సన్నటి జరీ బార్డర్ వస్తుందండి రెండు వైపులా కూడాను, ట్రాన్స్పరెంట్ ఉండదు, మళ్ళీ చాలా భలే తేలిగ్గా ఉంటుందండి, కూల్గా అనిపిస్తుంది. మంచి పింక్ కలర్ అయితే వీడియోలో మనకి ఎలా కనిపిస్తుందో కలర్ అయితే పింకే కనిపిస్తుందంట. సో పింక్ కలర్. సో పళ్ళు అయితే ఇట్లా వస్తుంది, వీవింగ్ అండి, ఇదంతా కూడాను గోల్డ్ కలర్ వీవింగ్ బార్డర్ అయితే చక్కగా ఉంది. దీని స్పెషల్ ఏంటో చెప్పనా అండి, మైసూర్ క్రేప్ కదా ఫ్యాబ్రిక్ అయితే, ఇది బ్లౌజే దీని స్పెషల్. ఇంత హెవీ వర్క్ వచ్చి చక్కగా రెండు వైపులా బ్యాక్, నెక్, హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చేసారు, చూడసారా ఎంత బాగుందో. అబ్బా, ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఇది నెక్కి వచ్చిన డిజైన్ అండి, అసలు భలే ఉంది. పింక్ మీద వర్క్, అది ఎంబ్రాయిడరీ చేసింది, ఎంబ్రాయిడరీ డిజైన్, అది కూడా ఎంత అందంగా ఉందో. సో దీనికి బ్లౌజ్ స్పెషల్ అండి అసలు. ఇది శారీ కలర్ వచ్చేసరికి ఇది కొంచెం పింక్, ఇది కొంచెం పింక్ వేరే కలర్లో అనిపిస్తుంది, బట్ రెండు పింక్ షేడ్సే, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది, చిన్న వేరియేషన్. సో బ్లౌజ్ అయితే చూడండి అసలు ఎంత బాగుందో, నెక్ ప్యాటర్న్ ఇచ్చేసారు, ఇంత హెవీ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్, నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చేసిందండి. చక్కగా ఎంబ్రాయిడరీ డిజైన్, మంచి కలర్ఫుల్ థ్రెడ్స్ యూజ్ చేశారు, చాలా బాగుంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 2600లో ఉంది. 2600కి మంచి మైసూర్ క్రేప్ విత్ హెవీ చక్కటి వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది శారీ అయితే. భలే స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ తేలిగ్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, చక్కగా ఉంది, ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట, బాగుంది. 2600లో ఉంది. ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. సో మైసూర్ క్రేప్లోనే ఇంకొక కలర్ అనమాట, మంచి రెడ్ కలర్ అండి, చాలా బాగున్నాయి. 2 కలర్సే ఉన్నాయి ఇందులో. సో మైసూర్ క్రేప్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. బాడీ హగ్గింగ్ అది చాలా బాగుంటుంది, ఫ్రీగా మెత్తగా అనిపిస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే, చక్కగా ఉంది. చక్కగా సన్నటి గోల్డ్ కలర్ పైపింగ్ వస్తుంది అనమాట, వీవింగ్ బార్డర్ వస్తుంది రెండు వైపులా. దీనికి స్పెషల్ చెప్పాను కదా అండి, ఇది పళ్ళు, కడ్డీ పళ్ళు వస్తుంది. స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఒకటి స్పెషల్, మనకి బ్లౌజ్ స్పెషల్, సేమ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట, ఎంబ్రాయిడరీ డిజైన్, చాలా బాగుంది. చూసారా ఎన్ని కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశారండి. మనం ఇలా వర్క్ చేయించుకోవాలంటేనే చాలా తీసుకుంటారు, ఇట్లా వర్క్కి ఈజీగా 1500 నుంచి 2000 వరకు తీసుకుంటారు ఈ ఎంబ్రాయిడరీ వర్క్కి, ఓన్లీ బ్లౌజ్కే. అలా మంచి
మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్, మరి అది శారీ ప్రైస్ అండి భలే రీజనబుల్గా అనిపించింది నాకైతే, చక్కగా బాగుంది 2600కి. సో ఇది హ్యాండ్స్కి వస్తుంది అనమాట డిజైన్, చాలా బాగుంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది, చక్కగా ఉంది కూల్గా. 2600. సో ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాం. సో ఈ శారీ చూడండి, మంచి ముంగా సిల్క్ అనమాట, డార్క్ వైన్ కలర్ తోటి చాలా బాగుంది. బర్డ్స్ డిజైన్ అది మంచి హిట్ డిజైన్ అండి, ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న డిజైన్ ఈ పిట్ట డిజైన్ అనమాట. ఎందుకంటే మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో, మష్రూ సిల్క్స్లోని ప్యూర్ ఏమంటారు ప్యూర్ శారీస్లో వచ్చే డిజైన్ తీసుకొచ్చి మనకి ముంగా సిల్క్లో బడ్జెట్ రేంజ్లో డిజైన్ చేసేసారు. చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, ప్యూర్ ముంగా అండి. మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ బార్డర్ వస్తుంది, చక్కటి కంచి బార్డర్. ఇది గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయి వచ్చిందండి. బర్డ్స్ అయితే చక్కగా దగ్గరగా అక్కడక్కడ వచ్చే శారీ అంతా కూడా వచ్చేయండి. మంచి కలర్ వచ్చింది, చాలా బాగుందండి. రేర్ కలర్ కాంబినేషన్, మంచి డార్క్ వైన్ కలర్. 2700లో ఉంది ప్రైస్. సో ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ దీని స్పెషల్ అనమాట. సో ఇది చక్కటి ముంగా సిల్క్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది, బాగుంది కదా అండి. ఇదే బ్లౌజ్ వేసుకొని కుట్టించుకోండి, భలే ఉంటుంది రే. ఎంత బాగుందో శారీ అయితే, కలర్ కాంబినేషన్ అది చక్కగా